ఏ కేసీఆర్ పథకం లేని ఇల్లు లేదు కోటి ఇళ్ళల్లో. మరి ఏమైంది ఎందుకు? వినాలి కానీ అందుకోసం ఇంత పని చేసినాం, ఇంత కన్సెంట్తో ప్రతి నిత్యం 18 గంటలు పనిచేసి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నీళ్లు, నిధులు, నియామకాలు మూడిట్లలో ఫుల్గా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి కూడా 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి కూడా చెప్పుకోలేకపోయాను. 10 లక్షల ప్రైవేట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు ఐటీ డిపార్ట్మెంట్లో వచ్చినాయి. ప్రతి ఇంటికి నల్ల దిప్తే నీళ్ళు ఇచ్చినాం. మీ ఇంట్లో కూడా ఫ్లోరైడ్ నీళ్లు ఉంటాయి మధు, నీకు తెలుసు. మా ఇంట్లో కూడా ఇవాళ కిన్లే వాటర్ ఎట్లుంటో అంతకంటే పవిత్రమైన నీళ్ళు ఇచ్చాడు. అది గొప్ప, అది మేనిఫెస్టోలో ఎక్కడ చెప్పలే. ప్రతి ఇంటికి ఇచ్చిండు, ప్రతి పంటకు నీళ్ళు ఇచ్చిండు. మరి వినాలి. అంత గొప్పగా పాలించిన వ్యక్తి, రైతు బంధు ఇచ్చి రైతులకు దేవుడిగా మారిన వ్యక్తి, పేదలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చి చిన్న తండ్రి లెక్క పెద్ద తండ్రి లెక్క బాధ్యత వహించి పెళ్లిళ్ళు చేసిన వ్యక్తి, ప్రతి ఇంట్లో ఇచ్చిన వ్యక్తిని ఓడించారు కదా. అప్పుడు బాధ ఏడిచిన. అరే ఇంత పని చేసిన వ్యక్తిని కూడా ఓడించారు. నేను ఓడిపోయాను, గెలిచినా ఓడినా. నాకు సీఎం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి 3వ సారి కావాలనుకున్నా, బాధపడ్డా. కానీ ఈసారి మాత్రం ప్రజలు చాలా స్పష్టంగా చెప్తారు. ఆయన ఎన్ని మాటలు మాట్లాడినా రేవంత్ రెడ్డి ఎవ్వరు కేర్ చేస్తారు, మొత్తం తెలుసు. మాట తప్పిన వ్యక్తి 420 ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, హిట్లర్ ముఖ్యమంత్రి, హిట్లర్ రేవంత్ రెడ్డి అంటారు. ఆయన రేవంత్ రెడ్డి కాదు, హిట్లర్ రెడ్డి అని పేరు పెట్టారు.